నమస్కారం మ్యామ్, మంజు భాష్ని ఫ్రమ్ ఐఐపిఎం. ఇప్పుడు సెల్ఫ్ కంట్రోల్ గురించి మీరు మాట్లాడారు. సో ఈ ఏజ్ లో ఎస్పెషల్లీ అమ్మాయిలకి ఎలాంటి సెల్ఫ్ కంట్రోల్స్ ఉండాలి మ్యామ్? వండర్ఫుల్ క్వశ్చన్ యాక్చువల్లీ. ఎందుకంటే అమ్మాయిలే కదా, అందరికీ అవసరమే యాక్చువల్లీ సెల్ఫ్ కంట్రోల్ అన్నప్పుడు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అమ్మాయిలకి ఏంటంటే వాళ్ళు తొందరగా దేనికైనా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు. ఓకే, అది ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యాషన్స్ కావచ్చు, లేకపోతే మిగతా అలవాట్లు కావచ్చు, దేనికి తొందరగా వాళ్ళు వెళ్ళిపోయి ఎవరికైనా నో చెప్తే, పర్టికులర్ అమ్మాయిల ఫ్రెండ్స్ కి నో చెప్పడం కానీ అది వాళ్ళకి ఇంపాసిబుల్ టాస్క్ లాగా అనిపిస్తుంది. ఓకే, మీరు ఏంటంటే ప్రతిదీ వాళ్ళు ఎదుటి వాళ్ళు చెప్పిన ప్రతిదీ మీరు యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు ఆఫ్టర్ సమ్ టైమ్ యాక్చువల్లీ యూ లూజ్ యువర్ ఓన్ ఐడెంటిటీ. యాక్చువల్లీ మీరంటూ మీరు ఎక్కడా కనపరు మీ లైఫ్ లో. ఎందుకంటే అంటే మీ చేసే ప్రతి పనిని కూడా వేరే వాళ్ళు నిర్దేశిస్తున్నారు, వేరే వాళ్ళు డైరెక్ట్ చేస్తున్నారు. సో అమ్మాయిలు ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే అసర్టివ్నెస్ అంటాం మనం, సేయింగ్ నో. అంటే వాళ్ళ ఎదుటి వాళ్ళు హర్ట్ చేయకుండా, మీకు కనుక ఇష్టం లేదన్నప్పుడు వాళ్ళు హర్ట్ చేయకుండా వాళ్ళ ఫీలింగ్ అంటే నో చెప్పడం అనేది ముందు అమ్మాయిలు నేర్చుకోవాలి. ఎప్పుడైతే మీరు ఒకసారి స్ట్రైట్ గా నో చెప్పగలిగారో దట్ గివ్స్ యూ కాన్ఫిడెన్స్. ఎప్పుడైతే మీకు కాన్ఫిడెన్స్ వచ్చిందో ఒకరితో హ్యాండిల్ చేసినప్పుడు మిగతా వాళ్ళని కూడా హ్యాండిల్ చేయాలి. కానీ ఎలా నో చెప్పాలో కూడా తెలిసి ఉండాలి. డెఫినెట్ గా చెప్పాలి. అదే ఇందాక చెప్పాను, పొలైట్ గా వాళ్ళని హర్ట్ చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళతో మీకు రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి, ఈజ్ అ క్లోజ్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు నో చెప్పడం వల్ల మళ్ళీ మీరు వాళ్ళతో రిలేషన్షిప్ కట్ అవ్వకూడదు. అంటే వాళ్ళ ఫీలింగ్స్ హర్ట్ అవ్వకుండా పొలైట్ గా చెప్పి అట్ ద సేమ్ టైం కన్విన్సింగ్ గా అంటాం. అంటే నేను నాకు చెయ్యాలని ఉంది కానీ నేను చేయలేకపోతున్నాను అంటే అగైన్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ ఇట్. సో అక్కడ ఏదైనా కానీ అన్నది ఎప్పుడైతే మీరు ఉపయోగిస్తారో వాళ్ళకి అర్థమవుతుంది, ఇండైరెక్ట్ గా అర్థమవుతుంది మీకు ఇష్టం లేదు అందుకే రావట్లేదని. సో ఈ అసర్టివ్నెస్ అంటే సేయింగ్ నో విత్ పొలైట్ అన్నది కనుక అలవాటు చేసుకుంటే అమ్మాయిలు చాలా దాంట్లోంచి బయటపడచ్చు, చాలా ట్రాప్స్ లోంచి బయటపడచ్చు. ఐ కెన్ సే దట్. ఎగ్జాక్ట్లీ. మై నేమ్ ఇస్ కిరణ్ అండ్ ఐఎమ్ స్టూడెంట్ ఆఫ్ ఐఐపిఎం. మేడం, కొన్ని విషయాల్లో ఏం జరుగుతుందంటే ఇప్పుడు మనం ఏదైనా ప్లాన్ చేసుకుంటే ఆ ప్లాన్ మనం డైలీ చేయాలనుకుంటాం. ఇక మనకు ఫ్రెండ్స్ గ్రూప్ అంటే ఒకటి ఉంటుంది, ఆ కొత్త కథ నీకు అలాగే అనిపిస్తే కొన్ని రోజుల తర్వాత నువ్వే మారిపోతావు అని డిసెంకరేజ్ చేస్తారు. ఎవరో ఒక్కలో ఇద్దరు ఉంటారు ఎంకరేజ్ చేయడం, మిగతా వాళ్ళందరూ కామన్ నీకు మేము విని మాకు చిరాకు వచ్చింది అంటారు కొంతమందిలో. ఆ సిచ్యువేషన్ లో ఏం చేయాలి మేడం? నిజంగానే ఏదైనా పని మనం స్టార్ట్ చేస్తే మనకి ఎంకరేజ్ చేసే వాళ్ళకన్నా డిస్కరేజ్ చేసే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. కానీ ఈ విషయంలో కూడా ఏంటంటే మీరు ఏ విషయాలు అయితే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకున్నారు, మీరు మారాలనుకున్న విషయం నిజంగానే మీ ఫ్రెండ్స్, ఇందాక నేను చెప్పాను మిగతా వాళ్ళతో చెప్పమన్నాను, అది నిజంగా వాళ్ళతో చెప్పాల్సిన అవసరం ఉందా లేదా. కొన్ని ఏంటంటే మీ పర్సనల్ ఉంటాయి, అది మీరు మిగతా వాళ్ళతో షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అంటే మీరు మారాలనుకున్నది మీకోసం మారాలనుకుంటున్నారు. జనరల్ గా ఏంటంటే మనం ఎప్పుడు ఏమనుకుంటే ఎదుటి వాళ్ళ కోసం మారాలనుకుంటాం, దట్ ఈస్ రాంగ్. మీరు మీకోసం మారాలనుకున్నప్పుడు ఇది మారడం వల్ల నాకు ఉపయోగమా నా ఫ్రెండ్స్కి ఉపయోగమా, సో మీకే ఉపయోగం అయినప్పుడు సో మీ మట్టుకు మీరు స్ట్రాంగ్ గా ఉండాలి. అందుకని మనం అంటే రిటర్న్ గా ఏదైనా సరే ఒక మారాలనుకున్న విషయాన్ని ఒక పేపర్ మీద రాసుకుని అది మీ దగ్గర పెట్టుకోవాలి, మీ టేబుల్ దగ్గర కానీ మీ ల్యాప్టాప్ లో కానీ మీ టేబుల్ మీద ఉంటే డైలీ మీరు చూసినప్పుడు అది మిమ్మల్ని మోటివేట్ చేస్తుంది. సో ఏ విషయాలు మీరు ఎదుటి వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు, ఏ విషయాలు మీరు ఎదుటి వాళ్ళతో షేర్ చేసుకోకుండా మీ అంతటి మీరు మారచ్చు. ఇట్స్ లైక్ ఎ సర్ప్రైజ్. ఓకే, మీరు ఆ విషయంలో మారిన తర్వాత కొన్ని రోజులు చేసి మారిన తర్వాత మీ ఫ్రెండ్స్ ముందుకి కొత్త గెటప్ లో కొత్త దీనిలో వెళ్తే కనుక అది వాళ్ళకి సర్ప్రైజ్ కింద ఉంటుంది, మీకు అచీవ్మెంట్ లా ఉంటుంది. సో మీరు అది అచీవ్మెంట్ కింద ఫీల్ అయ్యి చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే వాళ్ళతో చెప్పి దాన్ని డిస్కరేజ్ అవ్వాలని అనుకుంటున్నారా, అది మీరు డిసైడ్ చేసుకోండి. సో కొన్ని విషయాలు మీ వరకు పరిమితం, కొన్ని విషయాలు మిగతా వాళ్ళకి పరిమితం. సో మీ వరకు ఏదైతే పరిమితం అన్నది మీ వరకే ఉంచుకుని దానికి తగ్గట్టుగా మీరు కనుక మారితే ఆ మార్పు ఎదుటి వాళ్ళు గుర్తించడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. మ్యామ్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్ అండ్ సెల్ఫ్ డిసిప్లిన్ ఇన్ అవర్ పర్సనల్ లైఫ్ యాజ్ వెల్ యాజ్ అవర్ ప్రొఫెషనల్ లైఫ్? సెల్ఫ్ డిసిప్లిన్ అంటే చాలా మంది అంటే ఏం లేకపోతే ఏమవుతుంది అని అంటారు. జనరల్ గా వచ్చే క్వశ్చన్ ఏంటంటే చాలా మంది అడిగేది అంటే ఏమవుతుంది మేడం సెల్ఫ్ డిసిప్లిన్ లేకపోతే, సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే? అంటే యాజ్ ఇట్ ఈస్ లైఫ్ నడిచిపోతుంది కదా. లైఫ్ నడిచిపోతుంది కానీ మీరు ఓవర్ ఎ పీరియడ్ చూసినప్పుడు ఒక సిస్టమేటిక్ వేలో మీరు లైఫ్ లీడ్ చేయడం, మీరు ప్రొఫెషనల్ లైఫ్ లో తీసుకుంటే కనుక మీరు జాబ్ కి వెళ్తారు, మిగతా 9 o'clock కి ఆఫీస్ లో రిపోర్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఓకే మీరు ఇంటి దగ్గర 8 కి లేచి 8:30కి రెడీ అయ్యి లేదా ఈ ట్రాఫిక్ జామ్ లో చిక్కిపోయి రోజు మీరు లేట్ గా వెళ్తున్నప్పుడు అది ఆల్రెడీ మీకు బిగినింగ్ ఆఫ్ ద కెరియర్ లోనే మీకంటూ ఒక బ్లాక్ మార్క్ వస్తుంది. అంటే ఈ పర్సన్ ఎప్పుడు కూడా టైం కి రాడు, అంటే పంక్చువాలిటీ లేదు అన్నది అవుతుంది. అలాగే పర్సనల్ లైఫ్ లో మీరు ఎవరికో కమిట్మెంట్ ఇస్తారు, లేకపోతే ఎవరికో అపాయింట్మెంట్ ఇస్తారు, ఆ టైం కనుక మీరు ఒకసారి వెళ్తే వాళ్ళు ఒప్పుకుంటారు, రెండోసారి వెళ్ళినప్పుడు
ఒకే ఒక 4-5 టైమ్స్ చేసిన తర్వాత బ్రాండింగ్ అనేది ఏర్పడుతుంది. అంటే ఈ పర్సన్ దగ్గర ఎప్పుడు కూడా అన్న మాట నిలబెట్టుకోలేడు, అన్న రకంగా ఉండలేడు. సో అది మీ పర్సనల్ లైఫ్ లో కూడా మీరు నెక్స్ట్ టైం ఏదైనా మీరు చెప్పినప్పుడు కూడా మీ మీద వాళ్ళకి నమ్మకం అన్నది ఏర్పడదు. అలాగే ప్రొఫెషనల్ లైఫ్ లో కూడా ఎప్పుడు ఒక టైంకి రాడు, ఇచ్చిన టార్గెట్ ని టైం కంప్లీట్ చేయనప్పుడు డెఫినెట్ గా మీ ప్రొఫెషనల్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ ప్రమోషన్ రావాలన్నది రాదు, మీ అప్రైజల్ లో మీకు అప్రైజల్ మిగతా వాళ్ళకన్నా తక్కువ ఉంటుంది. సో ఎక్కడ ప్రతి విషయంలో కూడా డిసిప్లిన్ అన్నది, సెల్ఫ్ డిసిప్లిన్ అన్నది లేకపోతే గనక మీకు ఇమీడియట్ గా దాని ఎఫెక్ట్ లేకపోతే లాంగ్ రన్ లో దాని ఎఫెక్ట్ చాలా ఉంటుంది. సో మీరు ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్ని విషయాల్లో మిమ్మల్ని మీరు డిసిప్లిన్ చేసుకోవడం చాలా అవసరం. రైట్. మన దేశంలో సాధారణంగా చూస్తే 1:30 లేదా 2:30 అని షార్ప్ టైం చెప్తే అరౌండ్ 90 మంది దాకా, 190 మంది దాకా 2:35, 2:45 ఇలా టైంకి వచ్చే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా క్రమశిక్షణ చాలా అవసరం. మార్నింగ్ మేడం, ఐఎమ్ సమతా వజ్రపు, స్టూడెంట్ ఆఫ్ IIPM. మేడం, ఇందాక మీరు చెప్పినట్టు నాగింగ్ పేరెంట్స్ అన్నారు, మీరు చేయకపోవడం వల్లనే వాళ్ళు 10 సార్లు చెప్పాల్సి వస్తుంది అన్నారు. మనకి నచ్చని దాన్ని ఇచ్చి 10 సార్లు చెప్పినా కూడా మనం చేస్తామంటారా? ప్యాషన్ అన్న దానికి అక్కడ విలువ లేదా? అలాంటి వాటిలో సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ కంట్రోల్ అన్న 2 టూల్స్ కూడా ఎంతవరకు ఉపయోగపడతాయి మనిషికి? అది ఫ్రస్ట్రేషన్ కి దారి తీయదా? కరెక్టే అన్నది కరెక్టే, కానీ ఇక్కడ ఏంటంటే ఏ విషయాలు నచ్చలేదు అన్నది ముందు మీకు తెలుసా? ఫస్ట్ క్వశ్చన్. బేసిక్ ఇందాక చెప్పింది చదువు గురించి. మనం అక్కడ ఎందుకంటే సాధారణంగా 100% మందికి చదువుకోవడం అంటే ఇష్టం ఉండదు, కానీ తప్పదు స్టూడెంట్స్ కి. అందుకే మనం మాట్లాడింది మెయిన్లీ చదువు గురించి మాట్లాడాం కాబట్టి. సో ఎందుకు చదువు ఇష్టం అంటే అది ఒక్కటి ఏంటంటే మీరు ఒకే పర్టికులర్ ప్లేస్ రెగ్యులర్ గా స్కూల్కి వెళ్ళాలి, లేకపోతే రెగ్యులర్ గా కాలేజ్కి వెళ్ళాలి, మళ్ళీ మార్క్స్ చూపించాలి. ఇవన్నీ పేరెంట్స్ కూడా మిమ్మల్ని ల్యాక్ చేసేది కూడా ఆ విషయంలో ల్యాక్ చేస్తారు తప్పించి మిగతా విషయాల్లో కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు చేస్తున్నారన్నది ముందు మీరు వాళ్ళతో మాట్లాడాలి. చాలా మందికి ఏంటంటే ఈ ఓపెన్ టాక్ అని ఏదైతే ఎందుకు డిసిప్లిన్ గా ఉండరు అన్నప్పుడు ఈ ఓపెన్ టాక్ అనేది ఉండదు. ఇప్పుడు పేరెంట్స్ యాక్చువల్లీ మీరు కూడా అడగరు, అమ్మా అసలు నువ్వు నన్ను ఎందుకు చేయమంటున్నావు, లేకపోతే డాడీ నన్ను ఎందుకు చేయమంటున్నావు అని మీరు అడిగారు. వాళ్ళు కూడా మీరు అడగలేదు కాబట్టి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చెప్పరు, డెఫినెట్ గా వాళ్ళు చెప్పరు. ఎందుకంటే కానీ ఎప్పుడైతే మీరు అడిగారో వాళ్ళు చెప్తారు. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ లో వాళ్ళకున్న అనుభవాలు ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి చదువుకి ఎంత ఇంపార్టెన్స్ ఉంది అని. ఇప్పుడు ఒక ప్లేయర్ ఉన్నాడు, ఆడతాడు, కొన్ని రోజులు ఆడిన తర్వాత మేబీ అంతమంది సక్సెస్ఫుల్ అవ్వకపోవచ్చు, కొంతమంది అసలు మనం పేర్లు కూడా వినకపోవచ్చు, తర్వాత లైఫ్ ఏమైందని మనకు తెలియదు. మరి చదువు విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే ఇప్పటిదాకా చదువుకున్న వాళ్ళు ఎవరు కూడా బాగుపడలేదు అన్నది ఎవరు ఇప్పటిదాకా చెప్పలేదు. ఒకటేంటంటే కొంతమంది హయ్యర్ పొజిషన్ లోకి వెళ్ళొచ్చు, కొంతమంది లోవర్ పొజిషన్ లోకి వెళ్ళొచ్చు. సో అందుకని బహుశా పేరెంట్స్ కూడా ఎందుకు చెప్తారంటే చదువుకోండి ఎందుకు చెప్తారంటే మీ అంతటి మీరు చేస్తే వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉండదు. సో దాని వెనకాతలో ఒక పర్పస్ ఉంది కాబట్టి ఇది ఏదో ఉంది కాబట్టి వీళ్ళ లైఫ్ లో మళ్ళీ ఫ్యూచర్ లో ప్రాబ్లం ఫేస్ చేయకూడదు. ఇప్పటి నుంచి కనుక ఒక సిస్టమేటిక్ గా కనుక చేస్తే త్రూఅవుట్ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. చెప్పినట్లుగా ప్యాషన్ కి ఇక్కడ చోటు లేదా అంటే ముందు చదివిన తర్వాత నీ ప్యాషన్ గురించి తప్పకుండా ఆలోచించు. ఆ టైం మీకు పేరెంట్స్ ఖచ్చితంగా ఇస్తారు ముందు చదువు స్టార్ట్ చేస్తే. ప్యాషన్ ఎప్పుడు వస్తుంది? నువ్వు ఒక పర్టికులర్ పనిని ముందు నువ్వు మామూలుగా కరెక్ట్ గా చేస్తే దాని ప్యాషన్ వస్తుంది. సో బిగినింగ్ నుంచే ప్యాషన్ తో ఉండం కదా. ఇప్పుడు ఒక పర్టికులర్ సబ్జెక్ట్ నీకు ఇష్టం, మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం. మ్యాథ్స్ ఇష్టమైనప్పుడు ముందు అసలు నీకు మ్యాథ్స్ అంటే ఏంటో తెలియాలి, మ్యాథ్స్ చేయడం రావాలి, ఎంత ఈజీగా క్విక్ గా సాల్వ్ చేయడం రావాలి, దాని మీద లవ్ ఏర్పడాలి. దాని తర్వాత దాన్ని యూ మేక్ ఇట్ యాజ్ అ ప్యాషన్. అసలు నాకు చదువే నేను చదువుకోను అన్నప్పుడు ఆ ప్యాషన్ అన్న క్వశ్చన్ అసలు రానే రాదు. సో ముందు చదువు అంటే ఇష్టం ఏర్పరచుకుంటే ప్యాషన్ ఆటోమేటిక్ గా డెవలప్ అవుతుంది. ఇవి రెండు ఒకదానితో ఒక అనుబంధం ఉందని చెప్పారు కదా, సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ సెల్ఫ్ కంట్రోల్. సో ఒక్కోసారి ఒక్కో సందర్భంలో క్రమశిక్షణ ఉన్నప్పటికీ కూడా సెల్ఫ్ కంట్రోల్ అనేది కోల్పోవడం జరుగుతుంది. ఒక మద్యం అలవాటు కావచ్చు, లేదంటే భోజన ప్రియులు కావచ్చు, నేను ఇప్పటి నుంచి ఫ్యాట్ ఫుడ్స్ తినేయడం మానేస్తాను అని అనుకుంటారు, ఒకటి కమిట్ అవుతారు. దెన్ ఒకనొక సందర్భంలో తప్పకుండా తినాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి సమయంలో తినాలా కంట్రోల్ చేసుకోవాలన్న మీమాంసలో పడతారు, ఒక డైలమాలో ఉంటారు. సో మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి? డెఫినెట్ గా ఇలాంటి సిచ్యువేషన్ సాధారణంగా ప్రతి చోట, ఈవెన్ మన పార్టీస్కి వెళ్ళినప్పుడు అన్ని చోట్ల అవుతుంది. సో అగైన్ ఇక్కడ ఏంటంటే మీరు ఎంతవరకు కమిటెడ్, మీ మీద మళ్ళీ అగైన్ నమ్మకం ఉండాలి మీకు. నేను ఇవాళ ఈ ఒక్కసారికి నేను ఇది బ్రేక్ చేసినా కూడా నేను మళ్ళీ వెనక్కి రాగలను అన్న నమ్మకం ముందు మీ మీద మీకు ఉండాలి. అది ఆ నమ్మకం క్రియేట్ అవ్వాలి అంటే ముందు మీ గురించి మీకు తెలియాలి. ఓకే, నేను కంట్రోల్ చేసుకోగలను, నాకు తెలుసు, నేను ఇవి చేశాను. నేను చాలా మంది స్టూడెంట్స్ నేను చూస్తాను, చాలా మంది ఈవెన్ పీపుల్ వర్కింగ్ ఇన్ కార్పొరేట్ సెక్టర్ లో వర్క్ చేసిన వాళ్ళు కూడా టైం బీయింగ్ వాళ్ళు ఏదైనా ఒక వేరే రూట్ లోకి వెళ్ళినా కూడా విత్ ఇన్ ఒక డేస్ లో మళ్ళీ నార్మల్ కి వచ్చి బ్యాక్ టు నార్మల్ అయిపోతారు. సో ఇక్కడ ఏంటంటే
మీరు ఎంత అగైన్ ఎంత కంట్రోల్లో ఉంచుకున్నారు దీనికి యాక్చువల్లీ ఎవరు మెజర్ చేయలేదు, మిమ్మల్ని మీరు మెజర్ చేసుకోవాలి. సో ఆ మెజరింగ్ పాయింట్ లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్టెన్స్ అంటాం మనం, విప్ అంటాం జనరల్. ఫస్ట్ ఇస్ యాక్సెప్టెన్స్. ఓకే, నేను ఈ పర్టికులర్ పని చేస్తున్నప్పుడు నేను ఎంతవరకు దీన్ని యాక్సెప్ట్ చేయగలను మిమ్మల్ని ఫస్ట్ క్వశ్చన్ మీరు వేసుకోవాల్సి వస్తుంది. ఆ యాక్సెప్టెన్స్ ఎప్పుడైతే ఉంది, ఎస్ నేను చేంజ్ అయినా నేను మళ్ళీ వెనక్కి రాగలను, ఇది ఎక్కువ టైం పట్టదు అని ఒక ఎప్పుడైతే సజెషన్ వచ్చిందో మీ మైండ్ కి, వీ షుడ్ గో అహెడ్ అండ్ డూ ఇట్. సాధారణంగా అంటే మనం అది చెయ్యం ఫస్ట్ ఆఫ్ ఆల్. అట్ ద సేమ్ టైమ్ యువర్ విల్ పవర్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఎంత విల్ పవర్ ఉంది అంటే ఎస్ నన్ను ఏదైనా సరే ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఐ కెన్ కమ్ బ్యాక్ అండ్ డూ నార్మల్ థింగ్స్. సెకండ్ వస్తుంది. థర్డ్ వన్ మీ మధ్యలో హార్డ్ వర్క్ అని మనం అంటాం. హార్డ్ వర్క్ ఎంత వరకు ఏంటంటే ఎస్ నేను ఛాలెంజింగ్ గా తీసుకో. ఇప్పుడు నేను ఒక పని చేశాను, నేను ఇప్పటిదాకా కంట్రోల్ ఉన్నాను, ఒక రోజు వెనక్కి వెళ్ళాను, బట్ స్టిల్ ఐ టేక్ ఇట్ ఛాలెంజ్ అండ్ ఐ కమ్ బ్యాక్. సో అంటే మీకు మీరే ఛాలెంజ్ చేసుకుంటున్నారు. దెన్ అయితే ఇండస్ట్రియస్ యాక్చువల్లీ ఏంటంటే ఎంత హార్డ్ వర్క్ మీరు మళ్ళీ పెడతారు. దర్ ఇస్ అ డిఫరెన్స్ యాక్చువల్లీ. ఎంత హార్డ్ వర్క్ పెడతారు ఇది యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే ఛాలెంజింగ్ గా అనిపించదు. ఐ స్ట్రగుల్ హార్డ్. ఒక రోజు నేను ఎక్స్ట్రా ఫుడ్ తిన్నానంటే నెక్స్ట్ డే నేను ఎక్సర్సైజ్ చేస్తాను, అయితే ఇంకోటి ఏదో చేస్తాను అన్నది మీరు అనుకోవాలి. లాస్ట్ థింగ్ అంటే పర్సిస్టెన్స్ అంటాం. అంటే ఆ కన్సిస్టెన్సీ ఆ మెయింటైన్ చేయడం అనేది ఫర్ ఎ లాంగ్ టైం అనేది అలవాటు అవ్వాలి. దీన్ని విప్ అంటాం. అంటే కొరడా అనమాట. మన చేతిలో ఆ కొరడా కనుక మన చేతుల్లో ఉంటే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మిమ్మల్ని మీరు కంట్రోల్లో తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్. చివరిగా సక్సెస్ మంత్ర వ్యూవర్స్ కోసం ఫ్యూ పాయింట్స్ సెల్ఫ్ కంట్రోల్ గురించి, సెల్ఫ్ డిసిప్లిన్ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమిట్ యువర్ సెల్ఫ్. ఏదైనా ఒక పని చేయాలనుకుంటే 1 టైం అని ఫస్ట్ చెప్పాను. ఆ ఒక్క పనిని ఒక్కసారి మీరు ఆ డిసిప్లిన్ అవ్వడానికి ప్రయత్నించండి. రెండోది ఏంటంటే కమిట్మెంట్, ఏది చేసినా కూడా కమిట్మెంట్ చేయండి. చేసిన తర్వాత మీరు చేసిన అచీవ్మెంట్స్ ని ఎవరైతే మీ వెల్ విషర్స్ ఉన్నారో, ఎవరైతే మిమ్మల్ని సపోర్ట్ చేస్తారో వాళ్ళతో షేర్ చేసుకుని, ఆ షేర్ చేసుకున్నప్పుడు ఈవెన్ ఎప్పుడైనా మీరు వెనక్కి వెళ్ళినా కూడా ఇంకా ఎలాగ వెనక్కి వెళ్ళాను కదా అని చెప్పేసి ఆ రూట్ లో వెళ్లకుండా కమ్ బ్యాక్ అగైన్ టు ద నార్మల్. అంటే నేను ఒక రోజు కోసమే తీస్తున్నాను కానీ టోటల్ గా రిలాక్సేషన్ కాకుండా, సో మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ అదే మనం ఏదైతే చెప్పామో ఆ కోడాన్ని మీ చేతిలో పట్టుకుని కనుక ముందుకు వెళ్ళగలిగితే సెల్ఫ్ డిసిప్లిన్ సాధించడం అనేది అంత ఇంపాసిబుల్ విషయం అయితే కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్ జ్యోతిరాజ గారు పార్టిసిపేట్ చేసినందుకు జై హో సక్సెస్ మంత్రలో. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరూ కూడా పార్టిసిపేట్ చేసినందుకు. ఇది ఈనాటి కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్ర. జ్యోతిరాజు గారు చెప్పినట్లుగా స్వీయ నియంత్రణ, స్వీయ క్రమశిక్షణ ఒకదానితో ఒకటి ఇంటర్ రిలేటెడ్, అనుబంధం కలిగినవి. స్వీయ క్రమశిక్షణ ఉంటే స్వీయ నియంత్రణ అలవాటు పడుతుంది, స్వీయ నియంత్రణ ఉంటే స్వీయ క్రమశిక్షణ దానంతటా అదే వస్తుందని చెప్పి జ్యోతిరాజు గారు చెప్తున్నారు. అలాగే స్వీయ క్రమశిక్షణలో మీకు కావాల్సిన అంశాలని ఒకదాని తర్వాత ఒకటి అలవాటు చేసుకుంటూ క్రమశిక్షణ సాధించండి, సక్సెస్ సాధించండి. ఇది ఇవాళ కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్ర. మరో టాపిక్ తో రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.